ఈ మగ పుట్టుకు ఎందుకు పుట్టాంరా బాబు అనిపించే కాలానికి వచ్చేసాం. బీయింగ్ ఏ మ్యాన్ ఈజ్ నాట్ ఈజీ. చాలా మంది ఒక అమ్మాయిగా బతకడం చాలా కష్టం అని అంటుంటారు. కానీ ప్రెసెంట్ జనరేషన్ లో ఒక అబ్బాయి లైఫ్ చాలా డిఫికల్ట్ గా మారిపోయింది. అయ్యో ఆడపిల్ల అనడం మానేసి అయ్యో అబ్బాయిలు అని అంటున్నారు. ఒక ఆడపిల్లకి ఎంత దారుణం జరిగింది అనేవాళ్ళు ఇంతకు ముందు, కానీ ఇప్పుడు అయ్యో ఈ అబ్బాయికి ఎంత ఘోరం జరిగిందో అని అంటున్నారు. ఇలా ఎందుకు అంటున్నా అనే విషయం మీకు కూడా చాలా బాగా తెలుసు. ఈ ఒక్క సంవత్సరంలో ఎంత మంది అబ్బాయిలు చచ్చిపోయారో వాళ్ళ వైఫ్స్ చేతిలో అనేది మీ అందరికీ తెలుసు. ఒక మగాడికి లైఫ్ అనేది అంత ఈజీగా ఉండదు. ఒక అబ్బాయి దేనికైనా భయపడితే పిరుకోడు అని అంటారు. ఏదైనా పని రాకపోతే చేతకానివాడు అంటారు. అదే ఏ విషయం కోసమైనా తగ్గి అణిగి మణిగి ఉంటే ధైర్యం లేనోడు అని అంటారు. దరిద్రం ఏంటంటే బాధలో ఏడుపోస్తే ఏడుద్దాం అనుకున్నా ఒక మగాడేంటి ఆడపిల్ల ఏడుస్తాడు అని ఎటకారిస్తారు. అబ్బాయిలకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఆ ఫీలింగ్ అనేది చాలా రాంగ్. అలా అనుకోకూడదు ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్నది ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ కూడా ఉండదు. వాళ్ళకి గట్టిగా నవ్వలేరు, బాధ వస్తే చెప్పుకోలేరు, ఏడుపోస్తే ఏడలేరు. ఈ సొసైటీతో ఫ్యామిలీతో మౌనంగా తన మనసులో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఒక టైం వచ్చేసరికి అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక జాబ్ అనే వేట మొదలెడతారు. అమ్మయ్య జాబ్ వచ్చిందిరా బాబు, ఇంక రిలాక్స్ అవ్వచ్చు, పని చేస్తూ సంపాదిస్తూ హ్యాపీగా ఉండొచ్చు అని అనుకునే టైంకి రానా రానా పక్కన కూర్చో అనే పాట వింటారు కదా. అలాగా ముందుంది ముసల పండగ అనే కాన్సెప్ట్ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ అని అంటే బాధ్యత. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కంటికి కనబడదు, కానీ నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది. బాధ్యత అనేది కనిపించదు, కానీ దాని బరువు మాత్రమే మీకు తెలుస్తుంది. హౌస్ మేనేజ్ చేస్తూ అమ్మని నాన్నని బాగా చూసుకుంటూ కావాల్సినవి అందిస్తూ భార్యకి నచ్చినవి తినిపిస్తూ అందిస్తూ పిల్లల కోరికలు తీరుస్తూ వాళ్ళు చదివిస్తూ ఇలా సగం జీవితం అయిపోతుంది. నేను అనే మాట పోయి నా వాళ్ళ కోసం అనే మాటకి వచ్చేస్తాడు. ఆ స్టేజ్ కి పడిపోతాడు. ఇంట్లో అత్తాకోడలు గొడవలు సాల్వ్ చేస్తూ ఎవరికి తక్కువ కాకుండా మేనేజ్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ వైఫ్ ని సపోర్ట్ చేస్తే అమ్మతో గొడవ, వైఫ్ కి నచ్చింది చేయకపోతే వైఫ్ తో గొడవ. పెళ్ళైన తర్వాత అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? అటు పేరెంట్స్ కి అర్థమయ్యేలా చెప్పలేక, వైఫ్ కి మొత్తం స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేక మొత్తం సతమతం అయిపోయి ఎందుకు బతుకున్నామా అనే స్టేజ్ కి దిగజారిపోతాడు. ఇదంతా పక్కన పెడితే బయట పనులు చూసుకుంటూ ఆఫీస్ వర్క్ చేస్తూ టెన్షన్స్ అన్ని పడుతున్నా కూడా నవ్వుతూనే ఉంటాడు. అలా నటించడమే జీవితం కింద మారిపోయింది ఈ కాలంలో. ఫైనల్ గా వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మనసులో బాధపడుతూ ఉన్న బయటికి మాత్రం స్ట్రాంగ్ గా ఉండేవాడే ఒక మగాడు. రెస్పాన్సిబిలిటీస్, స్ట్రెస్, ప్రెజర్ అన్ని పెరిగిపోతున్నా నవ్వుతూ నటించేవాడే మగాడు. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు ఉప్పుకి పప్పుకి గొడవ పడ్డం మానేసి జాగ్రత్తగా చూసుకోండి ఆ ఉన్న ఒక్క మంచి మనిషిని. ఈ డైలాగ్ ఇప్పుడు నేను చెప్తున్నది ఆడవాళ్ళకి సూట్ అవుతుంది. ఎందుకంటే నీ కొడుకుని నీ భర్తని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయాలి. వీలైతే అతని బాధల్ని స్ట్రెస్ ని రిలీఫ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంట్లో మగాడు బాగుంటేనే ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా ఉంటారు. నలుగురు దగ్గరికి వెళ్ళి తింటారు, తిరుగుతారు. ఏది చేయాలన్నా ఇంట్లో వాడు చాలా హ్యాపీగా ఉండడం ముఖ్యం. మై డియర్ మెన్, రెస్పాన్సిబిలిటీస్ కి సరెండర్ అయిపోకుండా మేనేజ్ చేస్తూ నీకంటూ కొంచెం టైం కేటాయించుకొని ఒక సజెషన్ ఇవ్వబోతున్నా. నచ్చితే ట్రై చేయండి. ఎంతో కొంత హెల్త్ కి ఉపయోగపడుతుంది. నీ లైఫ్ లో నీ రోలే ఒక పెద్ద కీ రోల్ అవ్వాలి. ఎందుకంటే అందరి కోసం నిన్ను నువ్వు వదిలేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. దయచేసి ఈ విషయం అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే మన ఛానల్ కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.